హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో 0.5 ఫ్రంట్ వార్పై ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి మన దేశానికి ప్రధాన శత్రువులు పాకిస్తానో, చైనానో, కొత్తగా వచ్చిన బంగ్లాదేశో కాదు. మన దేశానికి ఎక్కువగా ముప్పు కలిగించే శత్రువులు మన దేశంలోనే ఉన్నారు. ఇక్కడి నుంచే ఉగ్రవాదాన్ని వైట్ వాష్ చేస్తూ ఇతర దేశాలను పొగుడుతూ చాలా సంస్థలు మన దేశం కేంద్రంగానే పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మన దేశంలో ఎంతోమంది ఈ ఉగ్రవాదాన్ని వైట్ వాష్ చేయడం అండ్ ప్రత్యక్షంగానే సపోర్ట్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. దీన్నే 0.5 ఫ్రంట్ వార్ అని మాజీ సిడిఎస్ బిపిన్ రావత్ స్పష్టంగా తేల్చి చెప్పారు. ఆయన పదే పదే ఈ వార్ గురించి అందరికీ వివరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వల్ల దీని గురించి ఆ తర్వాత వచ్చిన సిడిఎస్లు ఎక్కువగా మాట్లాడడం మానేశారు. కానీ నిజంగా ప్రభుత్వాలు దీనిపై ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ 0.5 ఫ్రంట్ వార్ అంటే ఏమిటి అండ్ దీనివల్ల మన దేశానికి ఏ విధంగా ప్రమాదం ఏర్పడుతుంది అనే విషయాలన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా ఢిల్లీలో కారు బాంబు పేలుడు జరిగింది కదా. ఈ పేలుడు తర్వాత చాలామంది ఈ ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్ నబీ అనే ఉగ్రవాదికి సంబంధించి ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాయి. అతను చాలా సైలెంట్ పర్సన్ అని, అతన్ని వైట్ వాష్ చేయడం ఇప్పటికే స్టార్ట్ చేసేసాయి. ది వైర్ లాంటి లెఫ్టిస్ట్ పోర్టల్స్ అయితే అతని గురించి ఏకంగా కొనియాడే విధంగా, అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిని ఏ విధంగా అయితే కొనియాడుతారో, ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిని ఏ విధంగా అయితే కొనియాడుతారో, అదేవిధంగా ఈ ఉగ్రవాది ఉమర్ నబీని సైతం కొనియాడటం స్టార్ట్ చేసింది. ఆ వైర్ వెబ్సైట్ ఏమని రాసుకొచ్చింది అంటే, ఈ ఉమర్ నబీ అనే వ్యక్తి చాలా సైలెంట్ కిల్లర్ అని, ఇతను డాక్టర్ చదివే రోజుల్లో చాలా కష్టపడి చదివాడని అండ్ ఎక్కువగా ఇతర అంశాలపై దృష్టి సారించేవాడు కాదని, ఎప్పుడు చూసినా చదువుపైనే దృష్టి సారించేవాడు, బాగా చదువుకున్న వ్యక్తి అనే విధంగా ది వైర్ అనే వెబ్ పోర్టల్ ఇతన్ని కొనియాడటం స్టార్ట్ చేసింది. నిజానికి మన దేశంలో ఇది మొదటిసారి ఏమీ కాదు. గతంలో ఎన్నోసార్లు ఒక ఉగ్రవాది చనిపోతే అతను హెడ్ మాస్టర్ కొడుకనో, లేదంటే ఎంఎస్ ధోని ఫ్యాన్ అనో, లేకుంటే కాశ్మీర్లో చిన్ననాటి సమయంలో ఆర్మీ అతన్ని కొట్టింది అందుకే ఉగ్రవాది అయ్యాడనో, ఈ విధంగా ఉగ్రవాదులను వైట్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఉగ్రవాద దాడి జరిగిన 2-3 రోజుల తర్వాత నుంచి ఈ వైట్ వాష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక దీంతో పాటు మన దేశంలో చాలామంది లెఫ్ట్ లిబరల్స్ కూడా ఈ ఉగ్రవాదులను బాగా వైట్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మహమ్మద్ జుబేర్, అర్ఫా ఖానుమ్ షెర్వానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, బర్కాదత్, రాజ్దీప్ సర్దేశాయ్ ఇలాంటి పేరొందిన జర్నలిస్టులు కూడా ఈ ఉగ్రవాదానికి తమ పరోక్ష మద్దతును ఇప్పటికీ తెలుపుతూనే ఉన్నారు. నిజానికి వీళ్ళు గతంలోనే చాలా వరకు ఫేక్ నరేటివ్ను సైతం క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బర్కాదత్ అయితే ఏకంగా ముంబై ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో తాజ్ హోటల్లో లోపల ఉగ్రవాదులు దాక్కుంటే బయట ఆర్మీ ఎక్కడి నుంచి లోపలికి వెళ్తోంది, ఏ గేట్ నుంచి ఎంతమంది ఆర్మీ బలగాలు లోపలికి వెళ్ళాయి అనే దానికి సంబంధించి పూర్తిగా లైవ్ టెలికాస్ట్ని ఇచ్చేసింది. దీన్ని చూసుకుని పాకిస్తాన్ నుంచి ఈ టీవీని చూస్తున్న ఉగ్రవాదులు ఇక్కడ తాజ్ హోటల్లో ఉన్న వాళ్లకు ఇన్ఫర్మేషన్ చేరవేయడం ఇలాంటివి చేయడం వల్ల పూర్తిగా ఈ 26/11 ముంబై ఉగ్రవాద దాడి సమయంలో ఇలాంటి జర్నలిస్టులు పరోక్షంగా ఉగ్రవాదులకే సహాయం చేసినట్లయింది. ఇదే కాదు, కార్గిల్ యుద్ధం సమయంలో కూడా బర్కాదత్ ఇలాగే చేశారు. ఎక్కడైతే ఆర్మీ వెళ్ళిందో అక్కడికే వెళ్ళి లైవ్ కవరేజ్ ఇవ్వడం వల్ల పాకిస్తాన్ ఆర్మీ ఓకే, ఇండియన్ ఆర్మీ ఏ ఏ ప్రాంతాల్లో ఉంది అని చూసుకుని ఆ తర్వాత మనపై దాడి చేస్తూ వచ్చేది. సో ఈ విధంగా మన దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ ఇక్కడి నుంచే పాకిస్తాన్కు లేదంటే ఉగ్రవాదానికి సపోర్ట్ చేసేవాళ్ళు మన దేశంలో చాలామందే ఉన్నారు. నిజానికి ఒక్కసారి కనుక మనం ఫేస్బుక్ను ఓపెన్ చేసి చూస్తే, ఉగ్రవాద దాడికి సంబంధించి రీసెంట్ ఆర్టికల్ను ఓపెన్ చేసి చూస్తే కింద స్మైలీ ఎమోజీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఒకే వర్గానికి చెందిన వారై ఉంటూ ఉన్నారు. అండ్
ఇక అన్ని సోషల్ మీడియాలో కామెంట్లను చూస్తే చాలామంది ఇది చాలా మంచి పని చేశారు అనే విధంగా కామెంట్లను సైతం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. అయితే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళే కాదు, గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం ఇదే విధంగా చేశారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల పట్ల సోనియా గాంధీ ఏకంగా కన్నీళ్లు కార్చిన పరిస్థితి కూడా గతంలో మనం చూసామంటే ఇది ఎంత దౌర్భాగ్యకర పరిస్థితికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే చైనా మనతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్కు వ్యతిరేకంగా వీళ్ళు ఇక్కడ నిరసనలు సైతం తెలిపారు. మనం చైనాతో యుద్ధం చేయకూడదు, ఆ దేశం చాలా మంచి దేశం, మన ఆ దేశంతో సామరస్యంగా మెలగాలి అనే విధంగా ఇక్కడ మన ఇండియాపై యుద్ధాన్ని వెంటనే ఆపాలి అనే విధంగా ఒత్తిడి తీసుకురావడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ చైనా ఆర్మీ కోసం ఇక్కడ వీళ్ళు బ్లడ్ డొనేట్ సైతం చేశారంటే ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడో 1962లో జరిగింది అనుకుంటే పొరపాటే. అప్పుడు కమ్యూనిస్టులు ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ చేసిన టైంలో కూడా మన భారతీయ నేతలే మన ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలను సైతం మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కు మాజీ సీఎంగా పనిచేసిన మెహబూబా ముఫ్తీ ఏకంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ వచ్చారు. భారత్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్లో చిన్న పిల్లలు మరణిస్తూ ఉన్నారని, మీరు ఈ విధంగా ఎలా చేస్తారు, ఆ దేశంతో మానవత్వంతో మెలగాలి కానీ పాకిస్తాన్పై యుద్ధం చేయడం ఏంటి అని మన ఇండియానే ప్రశ్నించారు మెహబూబా ముఫ్తీ. యుద్ధాన్ని వెంటనే ఆపేసేయాలి, లేకపోతే నేనే నిరసనకు దిగుతాను అని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ను హెచ్చరించారు. సో ఈ విధంగా మన దేశంలో ఉంటూ ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు మన నేతలు. ఇప్పటికీ కూడా మన ఇండియా వెంటనే పాకిస్తాన్పై చర్యలు తీసుకోకుండా కొన్ని వారాలు వేచి చూసి ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న పలంగా మనం ఆ దేశంతో కనుక యుద్ధం చేస్తే ఇక్కడ వారు ఎంతోమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రీసెంట్గా పహల్గాం ఉగ్రవాద దాడి సమయంలో కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒకవైపు పాకిస్తాన్ మాట్లాడుతూ ఉంటే ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియాలో సైతం ముఖ్యంగా కేరళ కాంగ్రెస్ అయితే అవునవును ఇండియాలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఉగ్రవాదులు 200 కిలోమీటర్ల లోపలి వరకు చొచ్చుకొచ్చారు కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా జరిగింది అనే విధంగా పోస్ట్ చేయడం, దీన్ని పాకిస్తానీ మంత్రులు సైతం రీట్వీట్ చేయడం ఇలాంటివి ఎన్నో జరిగాయి. సో దీనిపై మనం అందరం ఒక్కటే గుర్తుంచుకోవాలి, మన దేశంలో పాకిస్తాన్ చైనా కంటే 0.5 ఫ్రంట్ వార్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇందులో అనేక మంది లెఫ్ట్ జర్నలిస్టులు అండ్ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ ఎకో సిస్టంతో పాటు అనేక పత్రికలు కూడా భాగస్వామ్యమయ్యాయి. అండ్ టీవీ ఛానళ్ళు కూడా మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కు వంత పాడటం చాలానే చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇక ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్, యూనివర్సిటీలో ఉన్న లెఫ్ట్ కుహనా లౌకికవాదులు వీళ్ళంతా కూడా ఈ 0.5 ఫ్రంట్ వార్లో భాగంగానే ఉన్నారు. ఇప్పటికైతే నక్సలిజం పూర్తిగా అంతమయ్యే దశకు చేరుకుంది కాబట్టి ఇదొక్కటే మనకు పక్కకు జరిగినట్లు, ఇంకా ఉగ్రవాదుల భరతం పట్టాల్సింది చాలానే ఉంది. రీసెంట్గానే మనం చూసాం ఫరీదాబాద్లో ఒక యూనివర్సిటీలో మొత్తం ఉగ్రవాద మాడ్యూల్ని అక్కడ తయారు చేశారు. యూనివర్సిటీ కేంద్రంగా మొత్తం ఉగ్రవాదుల ఎకో సిస్టమే తయారైంది అంటే ఇది ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మోదీ గవర్నమెంట్ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 11 ఏళ్ల కాలం వరకు వాళ్ళపై ఉదార స్వభావంతో ఉన్నది చాలిక. ఇప్పటికైతే మన దేశంలో అందరికీ కూడా దీనిపై పూర్తి అవగాహన వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా 0.5 ఫ్రంట్ వారిపై ఇప్పటికైనా దృష్టి సారించి అన్నిటినీ కూకటి వేళ్లతో పెగిలిస్తే కానీ ఇది పూర్తిగా అంతమయ్యే పరిస్థితి అస్సలు లేదనే చెప్పుకోవచ్చు. మరి మోదీ గవర్నమెంట్ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.